టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన నటి ప్రత్యూష కేసులో నిందితుడు సిద్ధార్థ్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హైకోర్టు విధించిన 2 ఏళ్ల శిక్షను సమర్థించిన సుప్రీంకోర్టు వెంటనే సిద్ధార్థ్ రెడ్డి లొంగిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. దాదాపు ఏదైతే దాదాపు 2002లో ప్రత్యూష కేసుకు సంబంధించినటువంటిది ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు కేసు రావడం జరిగింది. దాదాపు ద్విసభ్య ఏదైతే ధర్మాసనము జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ల ఏదైతే ద్విసభ్య ధర్మాసనం ముందు ఈ కేసుకు సంబంధించినటువంటిది పిటిషన్ రావడంతో ఒక్కసారిగా ఎంతో ఉత్కంఠతో ఉదయం నుంచి కూడా అటు సిద్ధార్థ్ రెడ్డి అనుకోవచ్చు, ఇటు ప్రత్యూష తల్లి సరోజినీ దేవికి సంబంధించినటువంటిది అంటే తను పర్సనల్గా రిలీజ్ చేసినటువంటి వీడియో ఒకవైపు, దాదాపు ధర్మాసనము చాలా కీలకమైనటువంటి తీర్పును వెలువరించింది. ఏదైతే హైకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అంటే లొంగిపోయే విధంగా కూడా హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఆ తర్వాత వెంటనే దాదాపు ఏదైతే 50,000 రూపాయలు ఏదైతే కోర్టు ఇచ్చినటువంటిది గతంలో ఇచ్చినటువంటి తీర్పును సమర్థించు వెంటనే లొంగిపోవాలి అంటూ కూడా ఏదైతే ప్రత్యూష కేసులు అంటే ప్రత్యూషకు సంబంధించినటువంటిది ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఇటు సిద్ధార్థ్ రెడ్డి ఉన్నాడు, దానికి సంబంధించినటువంటి సిద్ధార్థ్ రెడ్డి వెంటనే లొంగిపోవాలంటూ కూడా ఈరోజు సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 2002 ఫిబ్రవరి 23వ తేదీన జరిగినటువంటి ఏదైతే ఘటన అనుకోవచ్చు. దాదాపు ఇద్దరు కూడా ఒక అంటే కూల్ డ్రింకులో అంటే కూల్ డ్రింకులో తనకు సంబంధించినటువంటి ఒక పాయిజన్ని తీసుకొని ఇద్దరు కూడా ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. దాదాపు 23న జరిగినటువంటి ఘటన. దాదాపు ఈ ఘటన తర్వాత మనకు అంటే ఇటు ప్రత్యూష మరుసటి రోజు మరణించడము, తర్వాత సిద్ధార్థ్ రెడ్డి దాదాపు మార్చి 9 వరకు కూడా తను ట్రీట్మెంట్ తీసుకొని బయటికి రావడంతో ఒక్కసారిగా ఈ కేసుకు సంబంధించినటువంటిది ప్రత్యూష తల్లి సరోజినీ దేవి చాలా ప్రశ్నలు లేవనెత్తింది. తన కూతురికి సంబంధించినటువంటి ఏదైతే అంటే మరణించిన తర్వాత ఏదైతే తనపై అంటే శారీరకమైనటువంటి ఈ చిత్రహింసలు చేసినటువంటి గుర్తులు ఉన్నాయంటూ కూడా అటు పలు దఫాలుగా కూడా ఆమె కోర్టుకు విన్నవించుకున్నది. కానీ దీనికి సంబంధించినటువంటిది ఆమె ప్రశ్నలు మాత్రం ఇప్పటి వరకు కూడా ఎక్కడ జవాబు దొరకలేదు. దాదాపు ఆమె మరణించినటువంటి సమయంలో తన శరీరం మీద ఉండేటటువంటి వివిధ భాగాల మీద అంటే తన అబ్డామల్ అనుకోవచ్చు, అంటే తన గొంతుపై కానీ తన చెస్ట్ తర్వాత శరీర భాగాలపై కూడా ఉన్నటువంటి గుర్తులపై కూడా ఎక్కడా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ అన్నది కూడా హైకోర్టు కానీ ఇటు సెషన్ కోర్టులో కానీ ఎక్కడా కూడా దీనికి సంబంధించినటువంటిది కూడా సబ్మిట్ చేయలేదు. ఇప్పటి వరకు కూడా న్యాయం జరగలేదంటూ ఒకవైపు ఆమె వాదిస్తూనే ఉంది. మరొక వైపు ఏదైతే సిద్ధార్థ్ రెడ్డి గత 2011లో తనకు విధించినటువంటి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించినటువంటి సందర్భంగా సెషన్ కోర్టు విధించినటువంటి ఏదైతే 50,000 జరిమానా 50,000 జరిమానాను విధించడం జరిగింది. దీనికి సరోజినీ దేవి ఏదైతే ప్రత్యూష తల్లి ఆమె హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు చాలా కీలకంగా ఏదైతే 5 సంవత్సరాలకి ఏదైతే విధించినటువంటి శిక్షను 2 సంవత్సరాలు తగ్గించి 50,000 జరిమానా హైకోర్టు విధించడం జరిగింది. దీనితో గత నవంబర్లో సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటిది ఇటు సిద్ధార్థ్ రెడ్డి కూడా సుప్రీంకోర్టుకి రావడము, దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఇటు సరోజినీ దేవి అంటే ప్రత్యూష తల్లి కూడా సుప్రీంకోర్టుకు కూడా పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అప్పటి నుంచి కేసుకు సంబంధించినటువంటిది రిజర్వ్ చేయడంతో ఈ రోజు వాదోపవాదాలు జరిగాయి. అయితే హైకోర్టు ఏదైతే ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తూ వెంటనే సిద్ధార్థ్ రెడ్డిని లొంగిపోవాలి అంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.